నిర్మాత, చిన్న సైజు నటుడు, కోడిగుడ్ల వ్యాపారి, పార్టీలు మార్చే పొలిటీషియన్, ఇలా మీరు ఏ పేరుతోనైనా పిలుచుకోండి. బట్ వాటన్నింటికంటే బతక నేర్చిన బండ్ల గణేష్ అని అంటే 100% సూటబుల్ ఏమో. బండ్ల గణేష్ అనే వ్యక్తిని కొందరు జోకర్లా చూస్తారు, కొందరు అతిగాడు అనుకుంటారు, ఇంకొందరు అవసరం కోసం, అవకాశాల కోసం ఎంతకైనా తెగిస్తాడని అంటారు. ఎవరు ఎలా అనుకున్నా ఒక చిన్న రైతు బిడ్డ, పెద్దగా చదువు సంధ్య లేనివాడు, పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా లేనివాడు అసలు జీవితంలో ఈ స్థాయికి ఎదిగాడంటే ఖచ్చితంగా శభాష్ అనాల్సిందే. దీన్ని చాలామంది ఒప్పుకోకపోవచ్చు, కానీ లైఫ్లో ఎదగటానికి ఒక్కొక్కడు ఒక్కొక్క దారి ఎంచుకుంటాడు. అందులో బండ్ల గణేష్ దారి ఒకటి. దాన్ని మనం తప్పు అనలేం, ఒప్పు అని సమర్థించలేం కూడా. కానీ బండ్ల గణేష్ వ్యవహార శైలి కూడా ఒక సక్సెస్ రూట్ వంటిదే. హైదరాబాద్ పార్క్ హయత్లో బండ్ల గణేష్ కుమార్తె జనని ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి వచ్చిన అతిరథ మహారథుల్ని చూస్తే ఔరా బండ్ల గణేష్, బయట జనం ఆయన్ని ఎంత తక్కువ అంచనా వేస్తున్నారు అని అనుకోక తప్పదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఇద్దరూ స్వయంగా బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్కి తరలివచ్చారు. బాబు, భువనేశ్వరి దగ్గరుండి తమ ఇంట్లో ఫంక్షన్ లాగా అన్నీ జరిపించారు. వధూవరుల చేత ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా వాళ్లే మార్పించారు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ బండ్ల. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా కుటుంబ సమేతంగా బండ్ల ఫంక్షన్కి తరలి వచ్చారు. అప్పుడు చూడాలి బండ్ల మార్క్ యాక్షన్. మెగాస్టార్ ఏంటి, ఆల్ ఇండియా జిగా స్టార్లు కూడా బండ్ల పర్ఫార్మెన్స్కి పడిపోవాల్సిందే. బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్కి తెలుగు రాష్ట్రాల్లో పొలిటీషియన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఇక మొత్తం టాలీవుడ్ నటులు కదిలి వచ్చారు. పైకి తాను జోకర్లా, అవకాశవాదిలా కనిపించినా లోపల తన పలుకుబడి ఏంటో బండ్ల ఎంగేజ్మెంట్ ఫంక్షన్ సందర్భంగా ప్రూవ్ చేసుకున్నాడు. మన అవసరానికి ఎవరికైనా నమస్కారం పెట్టాలి, ఎక్కడైనా ఒంగోవాలి, ఏ పనైనా చేయాలి, ఫైనల్గా మన పని పూర్తవ్వాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి. ఎవడో ఏదో అనుకుంటాడని మనం చేసే పని ఆపకూడదు. అది ఎంత చిల్లర పనైనా సరే. అవసరమైతే నటించాలి, కన్నీళ్లు పెట్టుకోవాలి, అవతల వాడిని దబాయించాలి, మోసం చేయాలి, తప్పదనుకుంటే 4 తన్నులు తినాలి, కొన్నిసార్లు ప్రేమ కురిపించాలి. బతకటానికి ఇలా రకరకాల విన్యాసాలు చేయాలి. ఏం చేసినా ఎదగాలి, ఎదిగి తీరాలి. ఇదే బండ్ల గణేష్ ఫార్ములా. షాద్నగర్లో పౌల్ట్రీ ఫామ్ నడుపుకునే బండ్ల గణేష్ ఒక చిన్న నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నిర్మాత అయ్యారు, అప్పులు చేశారు, చెక్ బౌన్స్ కేసుల్లో ఇరుక్కున్నాడు, మొత్తం మీద నిర్మాతగా నిలదొక్కున్నాడు. ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడయ్యాడు. తన మాటకారితనంతో నిత్యం పవన్ కళ్యాణ్ని నవ్విస్తూ గబ్బర్ సింగ్ వంటి సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. కానీ ఈ అతిని పవన్ కళ్యాణ్ ఎక్కువ కాలం భరించలేకపోయాడు. సహజంగానే పవన్ ఎవరిని ఎక్కువ కాలం దగ్గరకు తీయడు. బండ్లను కూడా అంతే. పవన్ కళ్యాణ్ నా దేవుడు, పవనేశ్వర, ఈశ్వర అని చెడతల భజన చేసినా ఎందుకో పవన్ కళ్యాణ్ మాత్రం మళ్ళీ బండ్ల గణేష్ని దగ్గరకు రానియలేదు. బహుశా తన గురించి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి బండ్ల ఎక్కడో ఏదో దూల నోటితో వాస్తవాలు చెప్పి ఉంటాడని పవన్ అనుమానం. ఆ తర్వాత కొన్నాళ్ళు డబ్బులు లేక సినిమాలు ఆపేసిన గణేష్ తెలంగాణ కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటూ రాకపోతే కొత్త బ్లేడ్తో మెడకోసుకుంటానని ప్రచారం చేసి ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశాడు. కాంగ్రెస్ వాళ్ళు దేశముదుర్లు. గణేష్ని వెనక తిప్పుకున్నంత కాలం తిప్పుకొని వదిలేశారు. గురుడు కమ్మ సామాజిక వర్గం కావడంతో వైసీపీ వాళ్ళు దగ్గరకు దిగలేదు. ఒకానొక మంచి సమయం చూసి జై చంద్రబాబు అన్నాడు. సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బాబుకు మద్దతుగా హైదరాబాద్లో ప్లకార్డు పట్టుకున్నాడు. గచ్చిబౌలి స్టేడియంలో బాబు కోసం భీకర భేషణ ప్రతిజ్ఞలు చేశాడు. తెలంగాణ కాంగ్రెస్ విషయంలో ఫెయిల్ అయినప్పటికీ ఇక్కడ బండ్ల ఫార్ములా వర్కౌట్ అయింది. క్యాస్ట్ కూడా కలిసి వచ్చింది. ఊహించినట్లుగానే కూటమి పేరుతో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. బండ్ల తన అమాయకత్వాన్ని, కామెడీని, ప్రేమని, నటనని ఇలా మొత్తాన్ని కలబోసి చంద్రబాబు కుటుంబాన్ని పడేశాడు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మొక్కుకున్నానని చెప్పి ఈ మధ్య పాదయాత్ర చేసి కూడా వచ్చాడు. 2-3 ఏళ్ల క్రితం గణేష్ ఎవరో తెలియని చంద్రబాబు ప్రచారం వస్తుంది కదా అని హక్ చేసుకున్నాడు. ఆ రకంగా అటు పొలిటికల్ ఫ్యామిలీస్కు, ఇటు సెలబ్రిటీ ఫ్యామిలీస్కి బండ్ల గణేష్ తన అణకువతో దగ్గరయ్యాడు. బండ్ల గణేష్ పై చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని,
ఆర్థిక నేరస్తురాలు నౌరిన్ ఇంటిని తెలివిగా కొట్టేశాడని, జేబులోంచి రూపాయి తీసి ఎవరికి ఇవ్వడని, ఎలాంటి వాళ్ళనైనా మాటలతో పడగొడతాడని, ఏం కావాలంటే అది తెచ్చి ఇస్తాడని, ఇలా గణేష్ అంటే గిట్టని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఎవరు ఎలా మాట్లాడుకున్నా తన కుమార్తె జనని ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో తన బలమేంటో చూపించుకున్నాడు బండ్ల గణేష్. సక్సెస్ అయిన వాడి వెంటే ఈ ప్రపంచం ఉంటుందని, ఆ సక్సెస్ ఎలా వచ్చిందో జనం పట్టించుకోరని బండ్ల గణేష్ నిరూపించాడు. అందుకే సక్సెస్ కావాలనుకునే వాళ్లకు బండ్ల లైఫ్ ఒక లెసన్, ప్రొఫెసర్ లాంటిది.